అందమైన, ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే, ఎన్నో జీవరాశులకు, ఔషధాలకు నిలయమైన, అలాగే ప్రమాదకరమైన, దట్టమైన, ఎప్పుడూ వర్షపాతం ఉండే అతిపెద్ద అడవి గురించి తెలుసుకుందాం. అదే గ్రేట్ అమెజాన్ ఫారెస్ట్. శ్రీకృష్ణ భగవానుడు అన్నట్టు బృందావనానికి అవసరాన్ని తీర్చే గోవర్ధన పర్వతానికి పూజ చేయాలి అన్నట్టు మనం అమెజాన్ అడవులకు పూజ చేసినా తప్పు లేదు. ఎందుకంటే భూమి మీద నివసించే జీవరాశులకు కావలసిన 100% ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ ఇక్కడి నుండి లభిస్తుంది. అందుకే లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. ఏ అడవైనా కాపాడుకోవడం అందరి బాధ్యత. మనిషి తన లగ్జరీ లైఫ్ కోసం అడవుల్లోని చెట్లను నరికివేస్తున్నారు. ఫ్యూచర్ తరాల కోసం ప్రజలు, ప్రభుత్వాలు, దేశాలు అడవులను కాపాడాలి. ప్రతి మనిషి తన జీవితంలో కనీసం వీలైనన్ని చెట్లను పెంచాలి. లేకుంటే ఫ్యూచర్ తరాలు ఆక్సిజన్ సిలిండర్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అమెజాన్ ఫారెస్ట్ గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఎప్పుడూ ఎక్కువగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఈ అడవిని అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ అడవి 9 దేశాలలో విస్తరించి ఉంది. అవి బ్రెజిల్, పెరు, కొలంబియా, వెనిజులా, ఈక్వెడార్, బొలీవియా, గయానా, సురినామ్, ఫ్రాన్స్, ఫ్రెంచ్ గయానా. ఈ అడవి 60% బ్రెజిల్లోనే ఉంది. ఈ అడవి విస్తీర్ణం దాదాపు 67 లక్షల చదరపు కిలోమీటర్లు. అంటే భారతదేశం విస్తీర్ణం 32,87,000 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు 2 భారతదేశాలు పట్టేంత విస్తరించి ఉంది. ఈ మొత్తం అడవిలో కొంత శాతం వరకే వెళ్ళవచ్చు, ఎక్కువ శాతం వెళ్ళడానికే కష్టం. ఈ అడవిలో పెద్ద పెద్ద, భారీ, పొడవైన వృక్షాలు పక్కపక్కనే ఉండడం చేత సూర్యరశ్మి 2% మాత్రమే అడవిలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఈ అడవి చీకటిగా ఉంటుంది. ఇక్కడ పడ్డ వర్షం నేలపైకి రావడానికే 10 నిమిషాలు పడుతుంది. అమెజాన్ అడవి ఎన్నో రకాల పంటలకు, జంతువులకు, ఔషధాలకు, క్రిమి కీటకాలకు, పక్షులకు, క్షీరదాలకు, అలాగే ప్రమాదాలకు, వింత జీవులకు నిలయం. ఇక్కడ 40,000 రకాల చెట్లు, మొత్తం 390 బిలియన్ చెట్లు ఉన్నాయి. అందులో 3,000 రకాల పండ్ల చెట్లు ఉన్నాయి. అలాగే దాదాపు 1,300 రకాల పక్షి జాతులు, 3,000 రకాల చేపలు, 427 రకాల క్షీరదాలు, 25 లక్షల కీటకాలు, 378 రకాల సరీసృపాలు, 400 రకాల ఉభయచరాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ 400 నుంచి 500 వరకు ఆటవిక జాతుల వారు నివసిస్తున్నారు. వీరిలో 50 జాతుల వారు ప్రపంచంతోనే సంబంధం లేకుండా బతుకుతున్నారు. వీళ్ళలో క్యానిబల్స్ కూడా ఉన్నారు, అంటే మనుషులను చంపి తినేవారు కూడా ఉన్నారు. ఈ అడవిలో మనకు తెలిసిన జీవులు అనకొండ, జాగ్వార్, ప్యూమా, స్పైడర్ మంకీ, కరిస్తే ఎక్కువ నొప్పినిచ్చే బుల్లెట్ యాంట్స్, ప్రమాదకరమైన పిరాన్నా చేపలు, ఎలక్ట్రిక్ ఈల్ చేపలు, పింక్ రివర్ డాల్ఫిన్, ఇంకా మనిషి గుర్తించలేని వింత వింత జంతువులకు ఆవాసంగా ఉంది. ది రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకులు కూడా ఇక్కడే కనిపిస్తాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకు. 3 మీటర్ల వెడల్పుతో ఉండే ఈ ఆకు దాదాపు 40 కేజీల వరకు బరువు మోయగలదు. అలాగే తాబేళ్ల కన్నీళ్లు తాగే సీతాకోక చిలుకలు కూడా ఇక్కడే ఉంటాయి. ప్రపంచంలో అతి బిగ్గరగా అరిచే టౌకెన్ పక్షి కూడా ఇక్కడే ఉంటుంది. దీని కూత దాదాపు 1/2 మైళ్ళు దూరం వరకు వినిపిస్తుంది. ఈ దట్టమైన అడవిలోనే ఈక్విటోస్ అనే మహానగరం ఉంది. ఈ ఈక్విటోస్ మహానగరంలో దాదాపు 4 లక్షల మంది నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఎన్నో రకాల పంటలు, ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఎగుమతి అవుతాయి. ఇక్కడ చెట్ల నుండి దొరికే ఔషధ మూలికలతో ఎన్నో రకాల మెడిసిన్ ని ఫార్మాసిటికల్ కంపెనీస్ తయారు చేస్తాయి. ప్రపంచంలో అతి పొడవైన నది అమెజాన్ నది. ఈ నది పొడవు దాదాపు 4,000 మైళ్ళు ఉంటుంది. ఆఫ్రికా నైలు నది తర్వాత అతిపెద్ద నది అమెజాన్ నది. ఈ నది ప్రపంచంలో ఉన్న అన్ని నదుల కన్నా ఎక్కువ నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఈ నది ప్రధానంగా 9 దేశాల్లో విస్తరించి ఉంది. యాండీస్ పర్వత శ్రేణిలో పుట్టి పశ్చిమ వైపు నుండి తూర్పు వైపుగా ఈక్వెడార్, కొలంబియా, వెనిజులా, బొలీవియా అండ్ బ్రెజిల్ గుండా ప్రవహించి అట్లాంటిక్ సముద్రంలో కలుస్తుంది. అమెజాన్ నదికి 1,100 ఉపనదులు ఉన్నాయి.
ఈ నదికి ఎక్కువనున్నాయి. అమెజాన్ నది ఈత కొట్టడానికి ఏకంగా 66 రోజులు పడుతుంది. మార్టిన్ స్ట్రేల్ అనే వ్యక్తి 2007 సంవత్సరంలో ఈ అమెజాన్ నది అంతా ఈత కొట్టాడు. అతనికి 66 రోజులు పట్టింది మొత్తం ఈత కొట్టడానికి. అతడు గజ ఈతగాడు. తన టీం సహాయంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఈ నది వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతూ ప్రవహిస్తుంది. ఈ నదిలో ఉండే మంచినీటి వల్ల అట్లాంటిక్ సముద్రం లవణీయత తగ్గి 20% మంచినీటిగా మారుతుంది. ఇలా మారే క్రమంలో సముద్రం రంగు కూడా మారిపోతుంది. ఈ నదికి అతిపెద్ద ఉపనది రియో నెగ్రో ఉపనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.